శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయम् గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం எய்தற்கரியமறைகளை ஆயிரமின் தமிழால் செய்தற் குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் ஒய்தற்குதவும் இராமானுசன் எம்மொரு துணையே ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களினோ முத்தது மக்கென்று நெஞ்சே ஓர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சேர்த்த மதுர கவிசை கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபத்யே ஜఠாரி வாக்வியாசமுதார கீர்த்திம் மாதுரிய సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సంభావిత బుద్ధితత్వం అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్య భూత వర్ణద్వయం నమ ఇతీఠ్యముసంతి యద్ధే తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథిభర రజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంగ్రహంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి అరుణని మనసారా అభినందిస్తున్నాను. అరుణ అనడం కంటే బొబ్బిలి అనేసరికల్లా బొబ్బిలి వీణ అని ఎలా గుర్తొస్తుందో, బొబ్బిలి అనేసరికల్లా అక్కడ స్వామివారి ఆజ్ఞతో చక్కగా శ్రద్ధగా బాధ్యతగా వికాస తరంగిణి కార్య నిర్వాహాన్ని చేపట్టి అందరినీ కలుపుకొని పోయేటటువంటి ఒక చక్కటి సహృదయం కలిగినటువంటి వ్యక్తి కనుక బొబ్బిలి వీణ అన్నట్టుగా బొబ్బిలి అరుణ అని అంటే అది అందరికీ పరిచయమే. చాలాసార్లు ఆమె గురించి మనం అనుకున్నాం. ఆమెకు ఉండేటటువంటి సహృదయం ఆమెకి కాదు, బొబ్బిలిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే ఏ రకమైనటువంటి అహంకారం లేకుండా మా పని ఇది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉంటారు. ఈ బొబ్బిలి నుంచి అరుణ గారు అనేసరికల్లా నా మొహమే ఆనందాన్ని పొందింది అని అనుకుంటే స్వాతి వీడియో ఆన్ చేసి ఉంది. అబ్బా ఎంత ఆనందమో, మా ఊరి నుంచి మా పుట్టింటి నుంచి చెప్తున్నారు అని ఆ స్వాతి ముఖం ఒకసారి చూశాను నేను. వెలిగిపోతోంది అనమాట. మన అనుకునేసరికల్లా ఉండేటటువంటి ప్రేమ అది తనని ఇలాగా తీర్చిదిద్దినటువంటి ఒక మూలం అయినటువంటి వాళ్ళని తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అది తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం బొబ్బిలి గోష్ఠికి ఎందుకు అరుణ గారికి అలాగే వారు ఆడపడుచు గారు స్వాతి వారి తల్లి ఇలాంటి ఒక వ్యక్తిని మలచి సంప్రదాయ సేవకిగా మన గోష్ఠిలో అందించినందుకుగా ముందు గోష్ఠి వారందరం కూడా కృతజ్ఞతని చెప్పుకుందాము. నా మాట మీద ఉండేటటువంటి ఒక్క ఆదరంతో ఈ ప్రయత్నానికి సిద్ధపడ్డారు అరుణ. మాటల మనిషి కాదు, చేతల మనిషే. అందుకని ఎప్పుడూ మైకు పట్టుకొని మాట్లాడడానికి ముందుకి రారు. కానీ మననం చేయడం కూడా మన బాధ్యత. పనిని ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఇది కూడా తన బాధ్యతే అని భావించి ఇవాళ మననం చేశారు. మననానికి ప్రయోజనం పాండిత్య ప్రకర్ష కాదు, గుర్తుపెట్టుకుందాం. అందరం కూడా అందరూ ఒక్కలా చెప్పరు. కానీ ఆ చెప్పడంలో మననం చెయ్యమని ఎందుకు మీ అందరినీ నేను ప్రార్థన చేస్తున్నాను అంటే,
మీకు అర్థమవుతోందా లేదా అనేది నేను గ్రహించుకోవడం కోసం. అలా గ్రహించుకుంటే మళ్ళీ ఇంకొంచెం వివరంగా విషయాన్ని అందించగలిగే అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశ్యంతో ఈ మననం అనేటటువంటి ఒక అభ్యాసాన్ని నేను మీ మీద ఒత్తిడే చేస్తున్నాను. నా మాటను మీరు అందరూ మన్నిస్తున్నారు. ఇవాళ ధారగా చెప్పలేకపోయినా విషయాన్ని మాత్రం స్పష్టంగా వివరించారు మన అరుణ గారు. ఎంతైతే అంత, తన వల్ల ఎంతైతే అంతే అనుకుంటారు తప్ప నేను ఎంతో చేసేయాలి అని అనుకోరు, నేను ఎంతో చేసేను అని కూడా అనుకోరు. అది ఆమెలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఆ వేణుగోపాలుని చల్లని నీడలో హాయిగా జీవితాన్ని సాగిస్తూ ఆ చల్లని వేణుగానాన్ని సదా శ్రవణం చేస్తూ ఆచార్య సేవా తత్పరులై ఉండేటటువంటి గోష్ఠికి చెందినటువంటి అరుణ గారికి ఆచార్య సేవా భాగ్యం, భగవత్ సేవా భాగ్యం ఇతోధికంగా కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ, మా జానకమ్మ గారు అన్నారు చూసారా, అది బొబ్బిలి వాళ్ళ విషయంలో బొబ్బిలి వారికి నామిట్లా ఉంటుంది, నాకు వారి పట్ల అలాగే ఉంటుంది. మన గోష్ఠి మా గోష్ఠి అని అన్నట్లుగా అనిపించే అంత ఆదరం కలిగినటువంటి వారికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. అయిపోతోంది కండినం సిరుత్తాంబు. ఒక 2 రోజులే శ్రద్ధగా పాశురాలను అనుసంధానం చేద్దాం. ముందుగా అవిదిత విషయాంతరస్సఠారేరుపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్తదేకశేషి మధుర కవిర్హృదయే మమావిరస్ను வேறொன்னுன்னானறியேன் வேதந்தமிழ்செய்தமாறன் செடகோபன் வண்குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்தோ மதுர கவியார் எம்மையாழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கற்றுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தென் குருகூர் நம்பி என்னக்கால் அன்னிக்கும் அமுதூரும் என்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமை உம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவி நின்னிசை பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோலத்திருரு காண்பன் நான் பெரியவன் குருகூர் நகன் நம்பிக்கு ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான்மறையாளர்கள் புன்மையாகக் கருதுவராதலில் அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபனென் நம்பியே நம்பினேன் பிறர் நன்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னெலாம் செம்பொன் மாடத் திருக்குருகூர் நம்பிக்கு அன்பனாய் அடியேன் செதிர்த்தே நின்னே இன்னு தொட்டும் எழுமையும் என்பிரான் நின்னு தன் புகழேத்த அருளினான் புன்னமாடத் திருக்குருகூர் நம்பி என்னும் என்னை இகழ்விலங்காண்மினே கண்டு கொண்டென்னை காரிமாறப்பிரான் பண்டவல்வினை பாத்தி அருளினான் என் திசையும் அறியவியம்புகேன் உன் தமிழ் சட்டகோபனருளையே அருள் கொண்டாடும் அடியவரின் புற அருளினான் அவ்வருமறையின் பொருள் அருள் கொண்டாயிரமின் தமிழ் பாடினான் அருள் கண்டீர் இவ்வுலகினில் மிக்கதே మిక్క వేదియర్ వేదత్తిను పొరుల్ అంతవరకు మనం అనుసంధానం చేసుకున్నాం. 9వ పాశురాన్ని ఇవాళ మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇవాళ ముందుగా చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి పాశురాలని లిస్ట్ అవుట్ చేస్తాను, జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. తిరువాయిమొழிలో 3, 9, 11 ఇంతకు ముందు 3, 9, 11 అనుసంధానం చేశారు. అది వద్దు, అది మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది. దానికంటే వేరే ఇంకొకటి మనం అనుసంధానం చేద్దాం. అది నోట్ చేసుకోకండి. తిరువాయిమొழிలో 2, 9, 8 2, 9, 8 జాగ్రత్తగా MAV2 అనేటటువంటి దశకం, అందులో 8వ పాశురం. అలాగే 6, 5, 4 తిరువాయిమొழிలోనే 6, 5, 4 తువళిల్ మణిమాడమోంగు అనేటటువంటి దశకం. అలాగే 5, 5, 5 5, 5, 5 3 5లే ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ అనే దశకం అనుకుంటాను, నేను నోట్ చేసుకోలేదు, జాగ్రత్తగా చూసుకోండి. తిరుమాలై నిన్నను అనుసంధానం చేసుకున్నాం కదా, అందులో 7వ పాశురం.
తిరువిరుత్తంలో 48వ పాసురం. తిరుమాలై తిరువిరుత్తం. తిరువిరుత్తంలో 48, తిరుమాలైలో 7వ పాసురం. ఇవి చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. నిన్నటి పాసురం మనం 2 రోజులు విశేషంగా అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం హాయిగా 9వ పాసురాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా దీన్ని ప్రతిపదార్థం చెప్పుకుందాం, తర్వాత విశేషాంశాలని చెప్పుకుందాం. వెనుకటి పాసురంలో గీతాచార్యుడు అనుగ్రహించినటువంటి వేదసారమైనటువంటి భగవద్గీత కంటే అని, వేదం అన్నిటికంటే గొప్పది, కానీ అందులో అర్థం కాని విషయాలని గీతాచార్యుడు వివరించాడు. అందులో కూడా ఉండేటటువంటి సారభూతమైనటువంటి అంశాన్ని తిరువాయుమొழிగా ఆళ్వార్లు మనకి అందించారు అని అనుకున్నాం. నిన్న తిరువాయుమొഴി తనయన్లలో 1000 ఇంతమిళ్ పాడినాన్ అన్నదానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. కానీ రోజు మనం ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి ప్రార్థనా పాసురం మనకి ఎయిదర్కరియ మరైఘళై అని ఆ ఇరామానుస నూత్తందాది పాసురంలో కూడా మనం ఈ పదాన్ని గ్రహించాలి. ఎయిదర్కరియ మరైఘళై 1000 ఇంతమిళ్ పాడినాన్, అదే పదాలు మనకి ఈ పాసురంలో కూడా వస్తాయి. అదొకటి మనం ఇవాళ నోట్ చేసి పెట్టుకుందాం. 1000 అనే పదము, ఇంతమిళ్ అనేటటువంటి పదము, మరైఘళై అనేటటువంటి పదము, అన్నింటినీ అందులో చింపారు. ఎయిదర్కరియ మరైఘళై అనడంలో వేదార్థాలని అందరూ తెలుసుకోలేరు అనే అర్థం వస్తోంది. 1000గా పాడేరు, అందంగా పాడేరు, ఇంపుగా పాడేరు అనేది మనకి ఈ పాసురంలో కూడా చెప్పబడుతుంది. అలాంటి గీతలో కూడా చెప్పబడిన శరణాగతిని స్పష్టంగా విశదీకరించారు ఆళ్వార్లు అని ఇప్పుడు మననం చేసినప్పుడు అరుణ కూడా ఆ పాయింట్ ని మనకి చెప్పి ఉన్నారు. దోషాలు, ఎన్నో దోషాలు ఉంటాయి అని అన్నారు. అన్ని దోషాలు లేవు, ఎందుకంటే సంగ్రహంగానే చెప్పారు కనుక. కానీ పాసుర అనుసంధానం ఇంకొంచెం పర్ఫెక్ట్ గా చేయాలి అని మాత్రం సూచన చేస్తున్నాను. ఆ విరుపులు ఇంకొంచెం సక్రమంగా రావాలి అని అరుణ గారికి నేను సూచన చేస్తున్నాను. ఈ ఆళ్వార్లు అనుగ్రహించినది తిరువాయుమొഴి, భగవంతుడు అనుగ్రహించినది గీత. ఈ రెండింటిలోనూ ఉండేటటువంటి భేదాన్ని మనం గుర్తిస్తే, గీత ఎవరైనా ఏదైనా చెప్తే అందరూ దాన్ని పాటించేటట్లుగా చెప్పగలగాలి. పెరియాళ్వార్లు పల్లాండు పాడేటప్పుడు ఒక మాట అంటారు, నాడు నగరమున్ నంగరియ నమో నారాయణ వెన్రు. ఏ పాసనమో మీరు ఒకసారి గమనిస్తారు. నాడు నగరమున్ నంగరియ అని చెప్పినప్పుడు మనం ఆ నారాయణ మంత్రాన్ని అందరూ తెలిసేటట్లుగా అని ఆ నాడు నగరం అనేటటువంటి పదప్రయోగం చేస్తారు. అలాగే నమ్మాళ్వార్లు కూడా అందరినీ ఎలా మార్చేశారు అంటే, ఊరుం నాడుం ఉలగముం తన్నై పోలా అని ఒక పాసురం ఉంటుంది మనకి. పేజీ నెంబర్ 189లో ఉంది. అన్ని పాసురాలు చదువుకోలేం కాబట్టి ఆళ్వార్లు ఎలా తీర్చిదిద్దారు అంటే, ఊరుం నాడు ఉలగం అన్నారు. నాడు నగరం అని అక్కడంటే ఊరుం నాడు ఉలగం అన్నారు. అందరినీ ఆళ్వార్లలాగే చేసేశారు. భగవన్ నామానుసంధానం చేసేటట్లుగానే తీర్చిదిద్దారు ఆళ్వార్లు అని అంటారు. ఏదైనా సరే లోకమంతా గుర్తించి లోకమంతా అనుసరించినప్పుడే ఆనందం కలుగుతుంది, ప్రయోజనం సిద్ధిస్తుంది. అలాగే ఆండాళ్ళమ్మవారు కూడా పారోర్పుఘష పడిందు అంటుంది. మేము చేసేటటువంటి ఈ పని పుఘష అందరూ కీర్తించేటట్లుగా అని అంటుంది. తిరువాయుమొழிని మించినది లేదు, అలా అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల కృపని మించినది లేదు అని ఎందుకంటున్నారు అంటే, భగవద్గీత గురించి చెప్తే ఎవరో భగవద్గీతని ఇష్టంగా చదివిన వాళ్ళు అరుదుగా ఉంటారు. లోకమంతా దాన్నే పట్టుకొని అనుసంధానం చేయటం లేదు. ఇది ఒక విశేషం. అంతేకాదు గీతాచార్యుడు శ్రీకృష్ణుడు అని అనేసరికల్లా అందరూ చేతులెత్తి దండం పెట్టటం లేదు. తెలిసిన వారు మాత్రమే చేతులెత్తి దండం పెడతారు. కానీ ఈ తిరువాయుమొഴి అయితే అందరూ దాన్ని పొందడానికి తగిన రీతిలో ఉంది, సులభంగా ఉంది అని కదా చెప్తారు. అధికారం అనధికారం అనేది లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నది తిరువాయుమొഴి. మీరు చదవచ్చు, మీరు చదవకూడదు, ఇప్పుడు చదవచ్చు, ఇప్పుడు చదవకూడదు, ఏ నియమాలు అందులో ఉండవు. ఒకటి. అంతేకాదు ఆ తిరువాయుమొഴിని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల నామాన్ని మనం వింటే చాలు, ఆయన ఉండేటటువంటి స్థలాన్ని చూసి
నమస్కారం చేస్తాం. అదే యద్గో సహస్రం అపహంతి అనేటటువంటి శ్లోకంలో యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాహ అని సూర్యమండలాన్ని చూసి ఎలాగైతే నమస్కారం చేస్తామో అలాగే సూర్యునికి నమ్మాళ్ళవార్లకి సమానత్వాన్ని చెప్తూ ఆయన విషయాన్ని, ఆయన ఊరిని కూడా, ఆ దిక్కుని కూడా తలుచుకుని నమస్కారం చేస్తారు అని అంటారు. ఈ రకంగా గీతాచార్యుని కంటే నమ్మాళ్ళవార్లకు ఉండేటటువంటి వైభవాన్ని వెనుకటి శ్లోకంలో స్పష్టంగా చెప్పి ఇప్పుడు 9వ పాశురాన్ని ప్రారంభం చేస్తున్నారు. అనుసంధానం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మిక్క వేదియర్ வேதத்தினுட்பொருள் நிற்கப்பாடி என் நெஞ்சுள் நிறுத்தினான் தக்க சீர் செடகோபன் என் நம்பிக்கு ஆள் புக்க காதல் అడిమై పయనన్రే. ఇది పాసురం. ఇందులో క్రియాపదం నిరుత్తినాన్ అనేది పరిపూర్ణమైనటువంటి క్రియాపదం. నిరుత్తినాన్ అంటే తీర్చిదిద్దేరు అనే అర్థాన్ని మనం చెప్పుకోవాలి. దాన్ని లేదా స్థిరంగా ఉంచేరు అని. నిరుత్తిగి అంటే ప్రతిష్ఠించటం అనే అర్థంలో మనం అర్థం చేసుకోవాలి. నిరుత్తినాన్ అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇంకా అవాంతర క్రియలు చాలా ఉన్నాయి. పాడి అని ఉంది చూడండి, అలాగే పుక్క అని పదం ఉంది చూడండి. ఇవన్నీ కూడా అవాంతర క్రియలు. కానీ ప్రధానమైనటువంటి క్రియగా అరుళిన, నిరుత్తినాన్ అనేటటువంటి పదాన్ని మనం తీసుకుందాం. ప్రతిష్ఠించేరు, స్థాపించేరు అనే అర్థంలో దీన్ని మనం వివరణ చేసుకుందాం. ఇప్పుడు ప్రతి పదాన్ని అర్థంతో తెలుసుకుందాం. మిక్క వేదియర్. మిక్క అనే పదం మనకి చాలా సార్లు వస్తుంది. మిక్క, మిఘు అంటే అతిశయించిన అని అర్థం అన్నమాట. ఇక్కడ మిక్క అనే దానికి 2 అర్థాలు చెప్పుకోవచ్చు. మిక్క అంటే శ్రేష్టమైన. వెనుకటి పాసురాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవాలి అంటే ఏం చెప్పుకోవాలి? అరుళ్ కండీర్ ఇవ్వులహినిల్ మిక్కదే అంటే పెద్దది అనే అర్థంలో అక్కడ చెప్పుకున్నాం. ఆ పెద్దరికాన్ని మనం ఇక్కడ శ్రేష్టత అనే అర్థంలో చెప్పుకుంటే మిక్క అంటే శ్రేష్టమైన అని అర్థం. అది వేదానికి అని చెప్పుకోవాలి. మిక్క అంటే పెద్దదైన అని అర్థం. అంటే అనేక రకాలైనటువంటి శాఖలతో కూడి ఉన్న అనేటటువంటి అర్థంలో మిక్క అంటే అనేకమైనటువంటి శాఖలు కలిగిన అని అర్థం అనమాట. అబ్బో చాలా పెద్దదండి, చాలా సర్గలు ఉంటాయండి అని అన్నట్లుగా బహుత్వం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు, శ్రేష్టత అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఎలా సమన్వయం చేసుకోవాలనేది వివరణలో మనం తెలుసుకుందాం. మిక్క వేదియర్, వేదము వేదియర్. మిక్క వేదం అన్నప్పుడు శ్రేష్టమైన వేదం అని అర్థం చెప్పుకోవాలి. మిక్క వేదియర్ అంటే బహు శాఖలు కలిగినటువంటి వేదమును అధ్యయనం చేసినటువంటి వారు. వేదియర్ అంటే వేదవేత్తలు అని అర్థం. అలా ఆ వేదవేత్తలకి చెందినటువంటి వేదత్తిన్ వేదము యొక్క ఉల్ పొరుల్, ఉల్ లోపల ఉండేటటువంటి పొరుల్ అర్థము. ఇక్కడ ఉల్ పొరుల్ అంటే అర్థం సారము అని అర్థం అన్నమాట. దాని అంతరార్థం అని కరెక్ట్ వాట మనం చెప్పుకో. ఉల్ పొరుల్ అంటే అంతరార్థము అని చెప్పుకుందాం. ఆ అంతరార్థాన్ని నిర్క పాడి, నిర్క నిలిచి ఉండేటట్లుగా, పాడి గానం చేసి అని అర్థం. ఈ నిర్క అన్న పదము ఇంతకు ముందు కూడా ఇదే అర్థం వచ్చేటటువంటి ఒక ప్రయోగం మనకు ఒక పాశురంలో వస్తుంది. ఇన్ను తొట్టుం ఎజుమయం ఎన్బిరాన్ నిన్రు తన్ పుగళ్ ఏత అని ఒక పాశురం వచ్చింది చూసారా. అప్పుడు మనం ఇక నుంచి నేను ఆయన్నే పాడతాను. ఎలాగా అంటే నిన్రు, నిన్రు అన్న చోట మనం ఏం చెప్పుకున్నాం? స్థిరంగా ఉండి, అంటే అటు ఇటు చంచల చిత్తం కాకుండా, అటు ఇటు మరొక దాన్ని పట్టకుండా, మరొక దాన్ని పాడకుండా అని అక్కడ 6వ పాశురంలో చెప్పుకున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు నిర్క అంటే నిలిచి ఉండేటట్లుగా అని చెప్పుకుందాం. దానికి అర్థం వివరణ చేసినప్పుడు మళ్ళీ విశిష్టంగా మనం చెప్పుకుందాం. నిర్క పాడి, నిలిచి ఉండేటట్లుగా పాడి గానం చేసి, ఎన్నెంజుల్ నా యొక్క
మనస్సునందు నిరుత్తినాన్ స్థిరంగా నిలిపేశారు అని అర్థం అనమాట. నిరుత్తినాన్ అంటే స్థిరంగా అలా ఇంకా ఉండిపోయేటట్లుగా చేశారు అని అర్థం. నా మనస్సులో నాటుకుపోయి, ఇది మనకి తెలుగు భాషలో నిరుత్తినాన్ అంటే నాటేరు అని అర్థంలో మనం చెప్పుకోవాలి. బాగా నాటేయడం అనంటే ఇంకా స్థిరంగా ఉండిపోయేటట్లుగా చేసినారు అని అర్థం. దేన్ని? తిరువాయుమొழிని నా హృదయంలో స్థిరంగా నాటుకుపోయేటట్లుగా చేశారు. మనస్సుకి హత్తుకుపోయింది, మనస్సులో నిలిచిపోయింది, మనస్సులో నాటుకుపోయింది, ఇలాంటి పద ప్రయోగాలు చేస్తాను చూసారా, ఆ తీరులో చేస్తున్నారనమాట. ఇందులో ఎవరు చేశారు అంటే తక్కసీర్ శఠగోపన్. ఇంతకు ముందు శఠగోపులకి ఎన్నో రకాలైనటువంటి విశేషణాలని వాడుతున్నారు. ఇప్పుడు ఇందులో తక్క సీర్ తగినటువంటి సీర్ కళ్యాణ గుణములు కలిగినటువంటి శఠగోపన్ శఠగోపులు అనేటటువంటి ఎన్నంబిక్కు ఎన్నంబి ఎన్నా పూర్ణుడు అని ఇక్కడ అందులో అంటున్నారు. ఎన్నంబి అంటే ఇంకొక ఆయన ఉన్నాడు నంబి. ఆ నంబిలా అంటే ఆయన కాదు ఈయన అని మళ్ళీ ఈ పాశురంలో చూడండి నంబి అనే పదం వచ్చింది. ఇంతకు ముందు రెండిట్లో లేదు, మళ్ళీ తర్వాత మూడిట్లో కూడా నంబి అనే పదం వస్తుంది. నంబికు మా పరిపూర్ణుడైనటువంటి మా స్వామికి ఆళ్ పుక్క కాదల్ దాసుడనై ఉండేటట్లుగా చేసినటువంటి కాదల్. కాదల్ అంటే ప్రేమ అని అర్థం అనమాట. ఆ ప్రేమని భక్తి అని మనం తీసుకుందాం. ఆళ్ పొక్క కాదల్ ఆ స్వామికి నేను దాసుడనై ఉండేటట్లుగా దాస్య పర్యంతము నన్ను ప్రేరేపించినటువంటి కాదల్ ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకి ప్రయోజనం ఏమిటో చెప్పమంటారా? అడిమై పయన్ దాస్యమే ప్రయోజనంగా అన్రే అప్పుడే అంటే నేను ఆయన దగ్గరికి చేరినప్పుడే వెంటనే ఆయన దాస్యాన్ని పొందేటట్లుగా చేసింది అని అర్థం. ఇక్కడ అన్రు అనేటటువంటి పదానికి రెండు అర్థాలు చెప్తున్నారు. అన్ను ఇవ్వులగమళందాయ్ అనే పాసురంలో చెప్పుకున్నట్లుగా అన్ను ఇన్రు. దీని అర్థం కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇన్ను దొట్టం అన్న చోట చెప్పుకున్నాం. అన్రే అంటే అప్పుడే నేను ఇలా వెళ్ళానా, అప్పుడే ఇలా లోపలికి వెళ్ళాను, అప్పుడే పని కూడా అయిపోయింది అంటాం. అప్పుడే అయిపోయిందండి, ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా ఎప్పుడు నేను ఆయన పట్ల ప్రేమ కలిగి నేను చేరేను వెంటనే నాకు ఫలితం వచ్చేసింది. ఆ ఫలితం ఏది అంటే అడిమై పయన్. పయన్ అంటే ప్రయోజనము అని అర్థం. అడిమై పయన్ అన్రే అడిమై పయన్ అప్పుడే నాకు దాస్యం కైంకర్యం లభించింది అని ఒక అర్థం. అలా కాకుండా అడిమై ఆళ్పుక్క కాదల్ ఆయనకి నేను సేవ చెయ్యాలనేటటువంటి నాలో ఉండే ప్రేమే అడిమై పయనందే దాస్యం అనేటటువంటి ప్రయోజనమే కలిగించింది కదా, అదే కదా ప్రయోజనం అని అంటున్నాడు. అన్రే అనేది అన్రో అనే అర్థంలో అదే కదా అని అంటారు కదా. అలాంటి ప్రయోగం ఒకటి అడిమై పయనన్రే. అది నేను భగవంతుణ్ణి ఆళ్వార్లని పడితే నాకు ప్రయోజనం ఏది అంటే ప్రేమే దాస్యానికి ఫలితంగా నాకు ఇచ్చింది అని అన్రో. అంటే కండీర్ కాణ్మిన్ అలాంటి పదాలు ఎలా ప్రయోగించారో అలాగే వేరే ప్రయోజనం అర్థం లేదు, నాకు కావలసిన కైంకర్యం అనేటటువంటి పురుషార్థం వచ్చేసింది. అంతకంటే ఏం కావాలి? అడిమై పయన్ అన్రే అని అంటున్నారు. ఆళ్వార్ల పట్ల భక్తి కలిగిన క్షణంలోనే కైంకర్య లాభం కూడా కలిగింది అని చెప్పడం ఇందులో ప్రయోజనం అన్నమాట. భక్తి కలిగిన తర్వాత కొంత సమయం తీసుకుని కొంత క్రమాన్ని పాటించి ఆ తర్వాత కైంకర్య రూపమైనటువంటి పురుషార్థము కలగలేదు. భక్తి కలిగింది, దాస్యం కూడా లభించింది అని అడిమై పయన్ అన్రే. ఆ కాదల్కి పయన్ ఏది అంటే దాస్యమే అని అంటున్నారు. ఎందుకు ఇలా స్పష్టంగా చేస్తున్నారు అంటే తమ ఆచార్యులకి కలిగినటువంటి ప్రయోజనం తమకి కలిగినటువంటి ప్రయోజనం ఈ రెండిటికి ఉండేటటువంటి తేడాన్ని చూపిస్తున్నారు. మా గురువు గారు కూడా ఇలాగే భగవంతుడి పట్ల చాలా ప్రేమని కలిగి ఉంటున్నారు. ఆ ప్రేమతోటే ఆ స్వామి యొక్క పాదాలని పట్టాలి అని ప్రయత్నం చేశారు. మనస్సుకి నచ్చ చెప్పారు. ఏమని అంటే తొజుదెజు ఎన్నెంజే అని
మనస్సుని పరమాత్మ వైపు తిప్పారు. అంటే ఆయనని చేరడం. ఆళ్ పుక్క కాదల్, ఇది నమ్మాళ్వార్లో ఫస్ట్ కలిగింది. ఈ ఈ తొజు ఎన్నెంజే అనే పాదం మనకి తిరువాయుమొழிలో మొదటి పాసురంలో వస్తుంది కదా. మొదటి పాసురంలో వచ్చిన వెంటనే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది అని లేదు. అక్కడి నుంచి ఆ భక్తి అలా 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 పెరిగి అది అతిశయించి కొంచెంసేపు దుఃఖం, కొంచెంసేపు ఆనందం కలిగింది. ఆ తర్వాత భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థన చేస్తే భగవంతుడు తిరువాయుమొഴి చెప్పించి ఆ తర్వాత ఆయనని అర్చిరాది మార్గంలో తీసుకుని వెళ్లారు. అప్పుడు కదా భగవంతుణ్ణి చేరి ఇప్పుడు ఎన్నవావర సూழ்ந்தாయ్ అని నిత్య కైంకర్య లాభాన్ని పొందారు అని తిరువాయుమొழிలో క్రమం మనకి కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడి దగ్గర అయితే మనం శరణాగతి ఎక్కడ చేస్తాము అంటే అర్చామూర్తి దగ్గర శరణాగతి చేస్తాం. అర్చామూర్తి వెంటనే సరే నా కైంకర్యం చేసుకో అని అన్నాడు. టైం ఉంది, తీసుకెళ్తాను, నిత్య కైంకర్యాన్ని ఇస్తాను అని అంటాడు. కానీ ఆళ్వార్లు మధుర కవులకు ఏమిచ్చారు అంటే తమ కైంకర్య లాభాన్నే ఇచ్చారు, పాటల్ని ఇచ్చారు, కైంకర్య లాభాన్ని ఇచ్చారు. ఇక్కడే చేసుకో కైంకర్యం, ఇక్కడే ఉండు, నన్ను కొలు అని తన కైంకర్య లాభాన్ని తాను వెంటనే ఇచ్చారు. కాబట్టి అదే అడిమై పయన్ అన్రే అని కైంకర్యము ఫలము అలాగే భక్తి ఈ రెండిటికి ఎక్కడ గ్యాప్ లేదు, వెంటనే లభించేది ఆచార్య కైంకర్యం అని అనుకోవచ్చు. మనం కూడా భగవత్ సేవ కోసం ఆచార్యులని పడితే వేచి ఉండాలి, దేహం చలించిన తర్వాత కర్మ అయిన తర్వాత. కానీ ఆచార్య సేవ కోసం అయితే అక్కర్లేదు. ఆచార్యులైతే ఇష్టం ఉంటూ వెళితే ఆచార్య సేవని ఆయన అనుగ్రహిస్తే అక్కడే వెంటనే చేసుకోవచ్చు అని ఇది ఫలాన్ని పొందడంలో ఉండేటటువంటి ఒక సౌలభ్యం అని ఈ పాసురంలో చెప్తున్నారు. అసలు వెనకని భగవంతుని యొక్క కృప కంటే ఆళ్వార్ల కృప గొప్పది అని చెప్పిన తర్వాత ప్రబంధం పూర్తయిపోవాలి, అంతకంటే మించినది మరొకటి లేదు అనే నిశ్చయం చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఈ పాసురాలు వస్తున్నాయి అనడానికి మనం ఒక లింక్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా. ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి గురుస్వరూపము, శిష్యస్వరూపము చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉపదేశరత్నమాలలో శిష్యుడు ఆచార్యుడు ఏ విషయంలో అలర్ట్ గా ఉండాలి, ఆచార్యుడు శిష్యుని విషయంలో ఏ విషయంలో శ్రద్ధని చూపించాలి అనే దాన్ని చెప్తారు. ఆచార్యులైతే శిష్యుని యొక్క ఆత్మని సంరక్షించాలి, శిష్యుడైతే ఆచార్యుల యొక్క దేహాన్ని కాపాడాలి అని మనకు ఉపదేశ రత్నమాల్లో ఒక పాసురం ఉంటుంది. అంచేత సేవ చెయ్యాలి అంటే గురువు గారిని సేవించాలి అని మనకి అక్కడ చెప్తారు. ఇక్కడ శిష్యస్వరూపం ఏమిటి, ఆచార్య స్వరూపం ఏమిటి అని చెప్పడానికి వెనకని ఆచార్య స్వరూపాన్ని చెప్పారు, ఇప్పుడు శిష్య స్వరూపాన్ని చెప్తున్నారు. ఆచార్య స్వరూపం ఏమిటి అంటే అతిశయితమైనటువంటి కృపని కలిగి ఉండడం అనేది, దయావంతుడు అయి ఉండడం అనేది ఆచార్యుల యొక్క స్వరూపం అని వెనకటి దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. మరి అంత దయ కలిగినటువంటి ఆచార్యుల విషయంలో మనం ఎలా ఉండాలి అంటే ఆ ఆచార్యులు మన పట్ల చూపించిన దయకి ఎప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి అని అర్థం. ఇప్పుడు చివరికి వస్తోంది కదా ప్రబంధం, చివరిలో కార్యక్రమం పూర్తయిన తర్వాత చివరిలో ఉండేది ఏమిటి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఒక ప్రోటోకాల్ బట్టి ఒక పద్ధతిని బట్టి కృతజ్ఞత నివేదనం అని అంటారు కదా. ఆహ్వానం పలకడంతో ప్రారంభమైనది కృతజ్ఞత నివేదనంతో పూర్తి అవుతుంది. అలాగే ప్రబంధం చిన్నది కానీ పద్ధతి చాలా బాగుంది. వెనకటి వరకు ఆచార్య స్వరూపాన్ని చెప్పారు, ఆచార్యులు తనకి చేసినటువంటి ఉపకారాన్ని గురించి ప్రస్తావన చేశారు. ఇప్పుడు అంతటి ఉపకారం చేసినటువంటి ఆచార్యుల విషయంలో తన కృతజ్ఞతని ప్రకటన చేస్తున్నారు. ఈ పాసురంలోనూ తర్వాత పాసురంలోనూ కూడా అనంటూ ఇది కృతజ్ఞత నివేదనం లాంటిది అని మనం అనుకోవాలి. అందుకే ఇంకా మరొక పాసురం మనకి ఇందులో వస్తుంది. ఎవరికి కృతజ్ఞత అంటే భగవంతుని విషయాన్ని కాకుండా తన సేవని తనకి అందించినటువంటి తక్కసీర్ శఠకోపన్ అనేటటువంటి మాటని ఇందులో చెప్తున్నారు. ఏం చేసి ఆయన అంటే మిక్కవేదియర్ అని ప్రారంభం చేస్తున్నారు. చూడండి, కృతజ్ఞత నివేదనం చేసుకోవడం అనేది మానవ లక్షణం.
అందులో గురువు విషయంలో కృతజ్ఞత అనేది ఏ రకంగానూ సమంజసమైనది కాదు. తిరుమాలై అనేది మనం అమలనాథపిర అని చెప్పుకున్నప్పుడు రంగనాథుణ్ణే పాడినటువంటి వారు పాణన్ తొండరడిపొడియాళ్ళు. నేను జానకి గారు దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారు కదా. కానీ అమలనాది పిరాన్ ఎందుకు ఇంకా ఇంపైనది అని చెప్పుకున్నాము అనంటే, తొండరడి పొడియాళ్వార్లు చెప్పేటటువంటి తీరులో కాస్త ఉద్ధతి కనిపిస్తుంది, కాస్త కఠినంగా చెప్తారు, కాస్త గట్టిగా చెప్తారు. కానీ అమలనాథ పిరాన్లో తిరుప్పాణాళ్వార్లు రంగనాథుడి సౌందర్యంలోనే నిమగ్నులై చెప్పారు అని మనకి చెప్తారు. భగవంతుడి విషయంలో భగవంతుడు మనకు అన్నీ ఇస్తే మనం వాటిని ఆయనని పొందడానికి అడ్డుగోడలుగా పెట్టేసుకుంటున్నాము అంటారు. తిరుమాలయలో 7వ పాశురం అని చెప్పాను కదా, ఆ 6, 7 పాశురాలు చూస్తే అబ్బా, తొండరడి పొడియాళ్వార్లలో ఇంత ఔద్ధత్యం ఉందా, ఇంత కఠినంగా చెప్తారా, ఇంత గట్టిగా చెప్తారా అని మనకే ఒక్కసారి భయం వేస్తుంది. 6వ పాశురంలో మీరు కృతజ్ఞులై ఉన్నారా, ఎందుకర్రా ఆ దేహం కోసం అంటారు. అది ఇంకోసారి మనం చెప్పుకుందాం. 7వ పాశురంలో వారు ఒక పెద్ద ప్రతిజ్ఞ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు రాముడు ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, అవునా కాదా? రాముడు ప్రతిజ్ఞ కంటే కూడా రామచంద్రస్వామి వైభవాన్ని తెలిపేటటువంటి ప్రతిజ్ఞ రామాయణంలో ఒకటి ఉంది, ఒక ఆయన చేశాడు. ఏదో ఆ ప్రతిజ్ఞ చెప్పగలమా? ఎవరు చేశారో ఆ ప్రతిజ్ఞ చెప్పగలమా? రాముడిని అనవరతం అనుసరించి రామసేవా భాగ్యాన్ని పొందినటువంటి ఒక మహానుభావుడు లక్ష్మణస్వామి. మనం ధర్మాత్మ సత్యసంధశ్చ అనే శ్లోకాన్ని సంపుటీకరణం చేసుకుని ఎప్పుడూ అనుసంధానం చేస్తాను చూసారా, అది రామ వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి లక్ష్మణస్వామి యొక్క ప్రతిజ్ఞ అని రామాయణంలో మనం చూస్తాం. అలాగే మనకి శ్రీకృష్ణ భగవానుడు తన గురించి తానే ప్రతిజ్ఞ చేశాడు. సీతమ్మ ప్రతిజ్ఞ చేసింది సరే, అవన్నీ కంటే కూడా భాగవతంలో ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడు అంటే పరీక్షిత్తుని బతికించేటప్పుడు, నేనే కనుక బ్రహ్మచారినైతే, నేనే కనుక అబద్ధం ఆడకపోతే, నేనే కనుక నా వశంలో ఉన్నవాడను అయితే అంటూ ఈ బాలకుడు బ్రతకాలి గాక అన్నాడు. ఆయన బ్రతికేడు అని మనం అంటాం. ఇది శ్రీకృష్ణుడు చేసినటువంటి అద్భుతమైన ప్రతిజ్ఞ, ఆయన వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి ప్రతిజ్ఞ. ఎప్పుడైతే మనం ప్రతిజ్ఞ చేస్తామో ఆ ప్రతిజ్ఞ సత్యమైంది, సత్య ప్రతిజ్ఞ కావాలి, నిజమైనటువంటి ప్రతిజ్ఞ కావాలి. ఈ ప్రతిజ్ఞని 7వ పాశురంలో మనకి తొండరడి పొడియాళ్వార్లు చెప్తున్నారు. అర్థం నేను చెప్తాను, పాశురం మీరు తర్వాత చదువుదురు గాని. తల అరైపుండం శావేన్ సత్యం కాణ్మిన్ అయ్యా అనేటటువంటి అద్భుతమైన పాదం ఉంటుంది. అందులోనూ తల అరైపుండం శావేన్, నా తల నరికేయండి అయినా నేను చావను అంటున్నారు. ఎవరు? తొండరడి పొడియాళ్వార్లు. తల అరైపుండం శావేన్, నా తల నరికినా నేను చనిపోను. అదేమిటండి ప్రతిజ్ఞ అంటే? మరి అదే నా మాట నిజమైతే కావాలంటే నా తల నరికి చూడండి, నేను చనిపోతానేమో. మామూలుగా అయితే తల నరికితే ప్రాణం పోతుంది ఎవరికైనా, కానీ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా మాటే కనుక నిజమైతే నా తల నరికినా నేను చనిపోను అని ప్రతిజ్ఞ చేస్తారండి వారు. ఇది ఏదో ఆవేశంలో అంటున్నానని అనుకోకండి, సత్యం కాణ్మిన్ అయ్యా అని అంటాడు. సత్యంగా చెప్తున్నాను నేను, ఇది నిజం అని అంటారు. దేనికి ఆ ప్రతిజ్ఞ? అంత కఠోరమైనటువంటి అంటే ఎవరైనా తల నరికితే చావకుండా ఉంటారా అండి అని పిచ్చి ప్రశ్నలు మనం వేసామనుకోండి, అగ్నిలో పడితే భస్మం అయిపోకుండా ఉంటారా అండి అని మీరు అడగండి ఎవరికైనా. ఉంటారా అండి అంటే ఉండరు, సాధారణంగా ఎవరు ఉండరు. కానీ అగ్నిలో పడినా భస్మం కాకుండా ఉన్నది అమ్మాయి సీతమ్మ ఉందా లేదా? ఎందుకని ఉంది? ఆమె పతివ్రత్యం వల్ల, ఆమె సత్యం వల్లే కదా ఆమె అగ్నిలో పడినా భస్మం అయిపోకుండా ఉంది. అంచేత ప్రతిజ్ఞ అంటే అలా ఉండాలి, సత్య ప్రతిజ్ఞ అంటే అలాగా ఉండాలి. కావాలంటే చేసి చూడండి అని ప్రతిజ్ఞ చేస్తున్నారు తొండరడి పొడియాళ్వార్లు. దేనికో తెలుసా ఇంత కఠినంగా ప్రతిజ్ఞ చేస్తున్నది? ఈ దైవం ఆ దైవం అని వెళ్ళకండర్రా అంటూ అక్కడ రామచంద్ర స్వామినే దైవంగా పట్టండి అని అంటారు. కానీ అంతకు ముందు వారు ఒక మంచి మాటని అంటారు. ఆ వేదాన్నే పట్టినటువంటి వారు
ఇంకొక దాని వైపు, ఇంకొక ప్రమాణం వైపు కాన్బరో కేట్పరో అని అంటారు. వేదం ప్రమాణంగా తీసుకున్నటువంటి వేదవేత్తలైనటువంటి మహానుభావులు మరొక దానిని ప్రమాణంగా అంగీకరించరు. సర్వోత్కృష్టమైనటువంటి వేదాన్నే ప్రమాణంగా అంగీకరించినటువంటి వారు ఆ తక్కువైనటువంటి మిగిలిన మతాలని ప్రమాణంగా స్వీకరించేటటువంటి వారు కాదు అని కాన్బరో కేట్పరో అంటారు. అంటే అటువైపు చూడరు, వాటిని గురించి వినరు. ఎవరెలా చెప్పారో చూద్దాం అనేటటువంటి ఉత్సాహం వాళ్ళలో ఉండదు. ఇక్కడ మిక్కవేదియర్ అని అనడంలో శ్రేష్టమైనటువంటి ప్రమాణము వేదము అని చెప్పడం అనమాట. ఆ శ్రేష్టత్వాన్ని గుర్తించినటువంటి వారు మరొక దాన్ని ప్రమాణంగా తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయరు. ఇంకొక వైపు అసలు కన్నెత్తి కూడా చూడడు, చెవులు ఒగ్గి కూడా వినడు అని మనం అంటూ ఉంటాం చూసారా. ఎందుకని అంటే మనం నమ్మితే ఒక దాన్ని నమ్మాలి, స్థిరంగా దాని మీద ఉండాలి. అందుకే పాడి అనే మాటలోనూ ఉంది, నిన్ను అన్న మాటలోనూ ఉంది. ఇవాళ మనం చూస్తున్నారా, మనకు ఒక సందేహం కలుగుతుంది అనుకోండి, ఆ సందేహాన్ని ఎవరిని మనం నిజంగా విశ్వసిస్తున్నామో వాళ్ళని అడిగి సందేహాన్ని తీర్చుకోవాలి, అంతవరకు బాగుంటుంది. కానీ అలా కాకుండా మన సందేహాన్ని కనపడిన ప్రతి వాళ్ళని అడుగుతూ ఉన్నాం అనుకోండి, నిజానికి అది సందేహమా కాదా అని పక్కన పెడితే వీళ్ళేం చెప్తారో చూద్దాం, వాళ్ళేం చెప్తారో చూద్దాం, వీళ్ళ ఉద్దేశం ఏమిటో కనుక్కుందాం, వాళ్ళ ఉద్దేశం ఏమిటో కనుక్కుందాం అంటూ ఒకే విషయాన్ని 10 మంది దగ్గర ఏదో అమాయకంగా మనం ప్రస్తావన చేస్తాం అనుకోండి, దానివల్ల అడిగిన వారికి ఏమీ నష్టం ఉండదు, కానీ అడిగిన నీకే నష్టం. ఇప్పుడు 10 మంది 10 రకాలుగా చెప్పారనుకో, ఇప్పుడు సందేహం కాదు అయోమయం ఏర్పడుతుంది. అందుకే నిశ్చయం ఎలా ఉండాలి అంటే, నిజంగా నీకు ఎవరి మీద నీకు నమ్మకం ఉంటే వారిని పట్టుకో, పర్వాలేదు, కానీ ఒక్కరిని అడుగు, ఒకరి మాటని విశ్వసించు. ఇది మన పెద్దలు మనకి నేర్పుతారు. అందుకే వేదాన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇతరమైనటువంటి వాటిని ప్రమాణంగా అంగీకరించరు. ఎందుకని అన్నిటికంటే సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణము వేదం కనుక. అందుకే మిక్కవేదియర్ దాన్నే చెప్తూ మనకి తొండరడిపొడి ఆళ్వార్లు అలాంటి వేద ప్రమాణాన్ని నమ్మినటువంటి వారు మిగిలిన మతాల వైపు వెళ్ళరు అని అంటారు. అక్కడ తిరుమాలైకి రఘునాథాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రచించారు. పరివాచాంబిళ్ళ వ్యాఖ్యానాన్ని ఆంధ్రీకరించారు. అక్కడ ఒక చిన్న ఐతిహ్యాన్ని చెప్పారు. చాలా తమాషా అనిపిస్తుంది. పంచస్తవాలు మనం చదువుకున్నాం కాబట్టి ఈ కథని చెప్తున్నాను, ఇక్కడ ఈ సన్నివేశాన్ని చెప్తున్నాను, కథ కాదు. అది పెద్దలు ఉదాహరించారు కదా. కూరత్తాళ్వంట ఒకసారి రామానుజుల వారి దగ్గరికి రావడం ఆలస్యం అయిందిట. ఏమి ఆలస్యంగా వచ్చారు అని రామానుజుల వారు ప్రశ్నించారట. అంటే ఇలా వస్తూ ఉంటే అక్కడ ఎవరో కూర్చొని నలుగురు శాస్త్ర చర్చ చేసుకుంటున్నారు, ఆ శాస్త్ర చర్చని వింటూ ఉండిపోయాను అన్నారట. ఎవరు? కూరత్నాళ్వాన్ అన్నారట. ఏం శాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నారు, ఏ చర్చ చేసుకుంటున్నారు అని అంటే, ఏదో బౌద్ధులు జైనులు కొంతమంది అన్ని రకాలైనటువంటి శాస్త్రాల గురించి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కాసేపు ఉన్నానండి. ఎందుకున్నావు అన్నారట రామానుజుల వారు. అసలు ఏమిటి మాట్లాడతారో తెలుసుకుందామని ఉన్నాను అని అన్నారట కూరత్తాళ్వాన్. అంటే ముందు కావేరికి వెళ్లి స్నానం చేసి రండి అన్నారట కూరత్తాళ్వాన్ని భగవద్ రామానుజులు. స్నానం చేసి వచ్చిన తర్వాత శ్రీపాతీర్థాన్ని ఇచ్చి అప్పుడు వారికి గట్టిగా చెప్పారట, ఎవరు ఏది చెప్పినే దాన్ని చెవిలోకి వినడం అనేది పద్ధతి కాదు. మనం వేదాన్ని ప్రమాణంగా నమ్మినటువంటి వాళ్ళు అంచేత ఇతరమైన వాటి మీద మనకు అసలు వినాలనిపించే బుద్ధి కూడా ఉండకూడదు అని రామానుజుల వారు కూరత్తాళ్వానికి హెచ్చరిక చేశారు అని ఆ వ్యాఖ్యానంలో ఉంటుంది. నేను కల్పించి చెప్తున్నది కాదు, అది కూరత్తాళ్వానికే రామానుజుల వారు అలా చెప్తే ఇవాళ మనకి దొరికారు కదా అని ఎవరో నలుగురిని ఒక్కొక్క పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఇలా చెయ్యొచ్చా అలా చెయ్యొచ్చా అని అందరినీ అడుగుతూ ఉంటే సందేహం మనకి సందేహంలాగే ఉండిపోతుంది. అందుకని మిక్కవేదియర్ అనేటటువంటి మాటలో మిక్క వేదం అన్నిటికంటే సర్వోత్కృష్టమైనటువంటి వేదం అని మనం అనుకుందాం. మిక్క వేదియర్
అని వేదియర్కి మిక్క అనేది విశేషణంగా చేస్తున్నాం అనుకోండి. వేదవేత్తలు మిక్క వేదియర్ అంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారో తెలుసా, ఎన్ని శాఖలని అధ్యయనం చేస్తున్నారో తెలుసా, ఎంత అధ్యయనం చేసినా ఇంకా మిగిలిపోయి ఉండేది బహుశాఖలని పరిపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి మహానుభావులు అని ఇక్కడ బహుత్వాన్ని చెప్తారు. ఎవరైనా ప్రవచనకర్తలు ఎవరికైనా ఒక విషయాన్ని చెప్పాలంటే ఈ వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానం ఇది అది 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 అన్ని పరిశీలించి సారభూతమైనటువంటి అర్థాన్ని 10 మందికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని బహుత్వం అంటే వేదవేత్తలకి ఇచ్చి పెట్టుకోవాలి, శ్రేష్టత అంటే వేదానికి శ్రేష్టము అనేటటువంటి విశేషణాన్ని మనం వాడుకోవాలి. అలాంటి మిక్క వేదియర్ వేదం, వేదియర్ వేదం అంటున్నారు. అంటే వేదం ఎవరిది? ఒక్క వేదం చదివిన వాళ్ళదేనా ఆ వేదం? మిగిలిన వాళ్ళందరిది కాదా వేదం అని సందేహం కలుగుతుంది. నాది వేదం అని నువ్వెలా అంటావు అంటే ఎలా అంటున్నారు ఇక్కడ అంటే, ఇందాక అరుణ గారు చెప్పిన మా జానకమ్మ గారు అని అన్నారు అనుకోండి. మా జానకమ్మ గారు అంటే మీ జానకమ్మ గారేనా, మా జానకమ్మ గారు కాదా అని తగువ పెట్టుకుంటామా మనం. కానీ ఎందుకలా అన్నారు అంటే ఆ ఆత్మీయత దాంట్లో ఉండడం నుంచి. అలాగే వేదవేత్తలకి ధనమేది అంటే వేదమే ధనం, అంతకు మించి మరొకటి వాళ్ళు ధనంగా విద్యావంతులైనటువంటి వారికి సంపద ఏది అంటే కేవలం విద్యే సంపదగా భావించేటటువంటి వారు అనక వేదియర్ వేదం అనడంలో వేదవేత్తల యొక్క వేదం అంటే అది సార్వజనీనమైన వేదవేత్తలు అదే తమ ఐశ్వర్యంగా భావించేటటువంటి వేదము యొక్క ఉల్పొరుల్ అంటున్నారు. వెనకటి పాసురంలో చెప్పేశారు కదండి, మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు అని సందేహం వస్తుంది. వెనకటి పాసురంలో ఈ పదప్రయోగం ఉందా? మనకి ఉంది కదా. మరై పొరుల్ అనేటటువంటి పదం ఉందా లేదా? ఆ మరై పొరుల్ అన్నది ఇక్కడ వేదత్తిన్ పొరుల్ అని అంటున్నారు. అంటే వెనకటి పాసురంలో పొరుల్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము, అదే ఐశ్వర్యము. ఇప్పుడు మననం చేస్తున్నాం కదా అంటే భగవంతుడే అని అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ అదే మాట చెప్తున్నారు ఏమిటి అంటే, మళ్ళీ ఇక్కడ అదే మాట చెప్పారా? ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరు. వెనకటి ప్రయోగానికి ఈ ప్రయోగానికి తేడా ఉందా లేదా? ఉంది. వేద పొరుల్ అన్నారు, మరై పొరుల్ అన్నారు. ఇక్కడ వేదత్తిన్ ఉల్ పొరుల్ అంటున్నారు. ఇక్కడ ఒక విశేషం ఉంది చూడండి. వేద పొరుల్ వేదత్తిన్ ఉల్ పొరుల్ అని 2 ప్రయోగాలు ఉన్నాయి. వేద పొరుల్ అని అంటే వేద పొరులే అని పరమాత్మనే చెప్తున్నారు. పరమాత్మే చెప్పుకున్నాడు, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేద పొరులు అంటే మనం ఆయనే రసస్వరూపుడు అని, ఆయనే ఆనందం అని, ఐశ్వర్యం ఆనందం ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం కదా. వేదం చెప్పేటటువంటి అర్థము అంటే భగవత్తత్వం, వేదం చెప్పేటటువంటి అంతరార్థము అని ఇక్కడ అంటున్నారు. ఆ అంతరార్థం అంటే ఏదవుతుంది అంటే అదే తదీయ శేషత్వం అని అర్థం అన్నమాట. వేదత్తినుట్పొరుల్ అనడంలో వేదప్పొరుల్ కాదు, వేదంలో ఉండేటటువంటి అంతరార్థాన్ని చక్కగా నిర్తప్పాడి అని చెప్తున్నారు. వేదంలో ఉండేటటువంటి అంతరార్థాన్ని ఎవరు చెప్పారు, ఎలా పాడారు అంటే ఇది అంతరార్థం అని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంత్రాలు ఉన్నాయి. అష్టాక్షరి మహామంత్రమే ఉందనుకోటిని. అందులో చివరిని నారాయణాయ అని ఉంటుంది. నారాయణ పదం తర్వాత ఆయ అనేటటువంటి ఒక విభక్తి ప్రత్యయం ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం, చతుర్థి విభక్తి అని చెప్పుకుంటాము. ఆ చతుర్థి విభక్తికి శేషత్వాన్ని అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఓం అని ఒక పదం ఉంది. ఆ ఓం అనే దాంట్లో మనకి 3 పదాలు ఉన్నాయి అని తెలుసు. ఆ ఉ మా అనే 3 అక్షరాలు ఉన్నాయి, అవే పదాలు అర్థవంతాలు కనుక. మరి అది కాకుండా ఇంకేమైనా ఉందా ఓంకారంలో? ఇంకేమైనా ఉందా? 3 ఉన్నాయా? అందులో మొట్టమొదటిది ఏది? అకారం ఉంది. ఆ అకారంలో ఇంకొకటి కూడా ఉంది, కనపడడం లేదు అంతే. అందుకే ముముక్షుప్పటి కాలక్షేపం చేస్తే గ్రహించాల్సిన అంశం ఏది అంటే లుప్త చతుర్థి అంటారు. లుప్త చతుర్థి, స్పష్ట చతుర్థి,
లుప్త చతుర్థి. నారాయణాయ అన్నప్పుడు చతుర్థి విభక్తి స్పష్టంగా కనిపిస్తుంది, అకారంలో అయితే లోపించి ఉంది. కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళకైతే అక్కడ మనం ఓంకారానికి ఏమని అర్థం చెప్తున్నాము? మా అని చెప్పబడే జీవుడు, ఆ అని చెప్పబడేటటువంటి పరమాత్మ కొరకు అంటారు కదా, ఆ కొరకు అనేది కదా చతుర్థి విభక్తి. అది అకారంలో ఉంది, లుప్తమై ఉంది అని అంటారు. కనపడనంత మాత్రం చేత లేదని అర్థం కాదు. కనపడకపోతే చాలా మందికి తెలియదు, ఆ తెలిసేటట్లుగా చెప్పడమే అంతరార్థం అని అంటారు. అలా లుప్త చతుర్థి యొక్క అర్థం ఏది అంటే భగవంతుని కొరకు, అంటే భగవంతునికి సంబంధించినటువంటి భాగవతోత్తముల కొరకు అన్నంత వరకు వెళ్ళాలి. అదే మనకి తిరువాయుమొழிలో ఆళ్వార్లు 2 దశకాలలో స్పష్టంగా చెప్పారు. పయలం సుడరుళి అనే దశకం ఒకటి, నెడుమార్కడిమై అనేటటువంటి దశకం ఒకటి. అది ఆ లుప్త చతుర్థి యొక్క అర్థాన్ని మనకి చెప్తోంది, భాగవత శేషత్వం యొక్క అర్థాన్ని మనకి చెప్తోంది. ఇప్పుడు వేద పొరుల్ వేరు, వేదత్తిన్ ఉల్పొరుల్ వేరు. మనం కన్నినం చిరుత్తాంబు చదువుకున్న తర్వాత వేదార్థము వేదసారము అని ఎలా అనుకుంటున్నామో, వేదంలో చెప్పబడినటువంటి అసలైనటువంటి అర్థం ఏది అంటే మనం భగవంతునికి మాత్రమే కాదు భగవద్భక్తులందరికీ కూడా మనం చెందిన వారము అన్నంత వరకు వెళ్ళడం. ఆ ఉల్పొరుల్నే చెప్పారు ఆళ్వార్లు తిరువాయుమొழிలో. అందుకే ఆ దశకాలని వారు పాడారు. అలా పాడినటువంటి ఆ పాటలు అవునా ఎక్కడో ఉందండి, నిజమే, మేము చదివేమా అని ఆ దశకాలను వెతుక్కునేటట్లుగా పాడలేదు, ఆ భాగవత శేషత్వం మరిచిపోయేటట్లుగా పాడలేదు. ఎలా పాడారట అంటే ఇందులో ప్రతి పదం కూడా చాలా అద్భుతంగా ప్రయోగింపబడింది. నిర్కా పాడినాన్ అంటున్నారు. నిర్కా అనే పదం ఒకటి వచ్చి చూసారా, స్థిరంగా అని మనం అక్కడ చెప్తున్నాం, నిలిచేటట్లుగా అని అర్థం. నిలవడం అంటే ఏది నిలిచేటట్లుగా అని అంటే ఆ వేదం, ఆ వేదార్థము స్థిరంగా ఆచంద్రతారంగా నిలిచి ఉండేటట్లుగా అని అర్థం. రామాయణానికి ఫలశ్రుతి చెప్పను, యావత్స్థాస్యంతి గిరయః అని చెప్పినట్లుగా స్థిరంగా ఉండేటట్లుగా అనే అర్థంలో ఇక్కడ చెప్పినటువంటి ఆ వేదాంత సారమైనటువంటి అర్థం స్థిరంగా ఉండేటట్లుగా అనే అర్థంలో నిర్కా పాడి అనే దానికి సమాధానం చెప్తున్నారు. అంటే ఇవాళ చెప్పింది రేపు మరిచిపోయేటట్లుగా, లేక ఆదరించకుండా ఉండేటట్లుగా కాదు, స్థిరంగా ఉండేటట్లుగా పాడేరు అనే ఒక అర్థం. అలా కాకుండా నిర్క పాడి అనడంలో నా హృదయంలో స్థిరంగా ఉండేటట్లుగా అని అర్థాన్ని చెప్తున్నారు. మన మనస్సులో నాటుకునేటట్లుగా ఉంచేస్తారు. చెప్తే అండి అలా బుర్రలో ఉండిపోతుందండి అని, బుర్రలో ఉండిపోతే బుర్ర బరువు అయిపోదు మనకి, మనస్సులో నాటుకుపోతే గుచ్చుకోదు మనకి. కానీ మనం ఈ ప్రయోగాలను ఎలా చేస్తున్నాము అంటే ఇంకది పోదు, ఇంకది ఎప్పటికీ మరపుకి రాదు, ఎప్పుడూ నాకు అది అలా స్ఫురిస్తూనే ఉండేటట్లుగా చెప్పడం అన్నమాట. ఇది ఆచార్యుల యొక్క అనుగ్రహానికి నిదర్శనంగా చెప్తున్నారు. అందులో ఎన్నెంజుల్ అంటున్నారు చూడండి, ఎన్నెంజుల్ నా బుర్రలో నా మనస్సులో అంటున్నారు. మీ మనస్సుకి అన్ని మీరు ఎన్ 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 అని చెప్పుకుంటారు, ఎన్నంబి ఎన్నెంజుల్ ఎన్నై అని మాటి మాటికి నేను నాది అని అనుకోకూడదు అంటారు కదండి. మరి మధుర కవులు, ఇంత ఆచార్య శేషత్వం కలిగినటువంటి మధుర కవులు ప్రతి చోట ఎన్నెంజు అని ఎందుకు అంటున్నారంటే అంటే అది స్పెషల్ అండి, అది ఎక్స్క్లూజివ్ అండి, అది అబ్బో నేనంటే ఎంత గ్రేటో చెప్పమంటారా. ఎన్నెంజు అనడంలో అహంకారంతో చెప్తున్న మాట కాదు, నాకు కూడా అర్థమయ్యేటట్లుగా, నాకు కూడా తెలిసేటట్లుగా అని తనకుండేటటువంటి తక్కువతనాన్నే చెప్పుకుంటున్నారనమాట. ఎలాగా అనంటే మామూలుగా అయితే మనం బాగా గట్టిగా ఉండేటటువంటి నేలని నీళ్లు పోసి తడిగా చేసి మెత్తగా చేసి భూమి దున్ని అప్పుడు విత్తనం నాటితే ఆ విత్తనం చక్కగా అంకురించి ఫలిస్తుంది. భూమి గట్టిగా ఉందనుకోండి, మెరకగా ఉందనుకోండి, కష్టపడి దాన్ని మళ్ళీ చక్కగా ఫలవంతం అయ్యేటట్లుగా దాన్ని మనం మెత్తబరిచేటటువంటి అవకాశం ఉంది. మట్టి అయితే
కానీ అదే రాయి అయిందనుకోండి, ఆ రాయి అయితే ఆ రాయిని మెత్తబడచడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది? ఆ రాయిని తొలచి అందులో నీళ్లు నింపి అందులో విత్తనాన్ని నాటడం అనేటటువంటి ప్రయాస ఎంత కష్టమైనదో ఒక్కసారి ఆలోచించండి. రాయిని తొలవడం అనేది ఎంత కష్టమో మనకి తెలుసు కదా. అలాంటి రాయి లాంటి గుండె నాది అంటారు. ఇక్కడ రాయి అంటే అర్థం ఏమిటి? భగవంతుని కళ్యాణ గుణాలు కలిగి విన్నా కరగదండి, నా బుర్రకి ఎక్కవండి, నా మనసులో నాటవండి, అసలు నాకు అది పట్టదండి అన్నట్లుగా మనం ఉంటాం చూసారా. అలాంటి కఠినమైన గుండె నాది అంటే భగవంతుడి విషయంలోనే కరగని నా మనస్సుని ఆచార్య పర్యంతము తీసుకుని వచ్చినటువంటి వైభవం వీరిలో మనకి కనిపిస్తుంది అని ఎన్నెంజుల్ నిరుద్ధినాన్. గురువు గారికి ఉండేటటువంటి కృప అదే కదా. మామూలుగా తెలివైన వాళ్ళకి చెప్పడం కాదు, ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా అద్భుతమైనటువంటి సమర్థులనిగా తీర్చిదిద్దగలగడం అనేదే ప్రేమకి నిదర్శనంగా ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది అర్థం అవుతుంది. చాలా మంది ఉంటారు కదా స్టాఫ్, అందులో కొంతమంది చూస్తే చాలా నిశ్చింతగా ఉంటున్నారు. వాళ్ళకి పాఠం చెప్పాలని కానీ, పిల్లలకి తెలియాలని కానీ, వాళ్ళు పాస్ అవ్వాలని కానీ, వాళ్ళకి మంచి మార్కులు రావాలని కానీ ఈ చింతే ఉండదు. చక్కగా ఫ్రెష్ గా కాలేజీకి వస్తారు, స్కూల్కి వస్తారు, స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు, కబుర్లు ఆడతారు, ఈ ఊర్లో ఉన్న విషయాలన్నీ పోగు చేస్తారు, సమయం గడుపుతారు, జీతం మాత్రం చక్కగా బిల్లులు పెట్టుకుంటారు, డ్రా చేసుకుంటూ ఉంటారా. వాళ్ళకేం చెప్తాను లేదు ఎందుకు అంటారు. ఒకసారి జీతం, ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇన్స్పెక్షన్ అది ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మాత్రం హడావిడి పడి ఏదో పాఠం చెప్తున్నట్టు నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే వచ్చిన దగ్గర నుంచి జీవితంలో ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేంత వరకు కూడా పాఠం చెప్పాలి, పిల్లలకి తెలియాలి, మంచి మార్కులు రావాలి, వాళ్ళు ఆనందంగా తెలుసుకోవాలి, వాళ్ళు కష్టపడకుండా పాస్, ఇలాంటి ఒక పిల్లల మీద ప్రేమతోటి ఎంతవరకు వెళతారు అంటే ఆ క్లాసులో అసలు ఏమాత్రం బుద్ధి లేనటువంటి వాడికి కూడా తెలిసేటట్లుగా చేయాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి టీచర్స్ కూడా మనం చూస్తూ ఉంటామే. మరి అలాంటి టీచర్స్ ని చూస్తే వాళ్ళకి ఎందుకండి అంత ప్రేమ, వాళ్ళకి ఎందుకండి అంత దయ అని అనిపించదా? మనకి తెలియకపోయినా పిల్లలు ఇన్ని రకాలైనటువంటి ఉపాధ్యాయులని చూస్తూ ఉంటారు కాబట్టి అంత ప్రేమగా తనకి చెప్పేటటువంటి గురువుని చూస్తే అది ఆ అబ్బాయి ఎంత దయ, ఎంత ప్రేమ అని అనిపిస్తుంది కదా. అందుకే ఎన్నెంజుల్ నిరుత్తినా, నా బుర్రే సామాన్యమైన బుర్ర, గట్టి రాయండి, అబ్బో దాన్ని దొలవడం ఎవరికైనా సాధ్యం కాదు అని అంటున్నారు. దీనికి గోదాదేవి వైభవాన్ని గురించి చెప్పినటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి. మనం ఒక్క గోదాస్తుతి అనుకుంటాం, గోదాస్తోత్రం అనుసంధానం చేసుకుంటాం, కానీ అలాంటి అద్భుతమైనటువంటి భావనలతోటి ఆ మరంగంటి అప్పల దేశికులు అని ఒక మహానుభావులు గోదాస్తవం అని ఒక స్తవాన్ని మనకు అందించారు. మనం పంచస్తవాలు చదువుకున్నాం, కానీ గోదాస్తవం కూడా ఒకటి ఉంది. ఆ గోదాస్తవంలో శ్లోకాలని మా ఆచార్యుల వారు రఘునాథాచార్య స్వామి వారు చాలా ఇష్టంగా తెలియచేస్తూ ఉండేవారు. అర్థాలు ఒక్కొక్క రత్నం లాంటి శ్లోకాలని చెప్తూ ఉండేవారు. ఆ గోదాస్తవంలో ఇప్పుడు ఆండాళ్ళమ్మ వారు కూడా గుడ్ టీచర్ కదా, ఆమె మంచి అధ్యాపిక అని కదా మనకి చెప్తున్నారు. ఆ చెప్పేటటువంటి స్థితి ఎలా ఉంది? అమ్మా, నా దగ్గర మాత్రం నీ స్కిల్స్ అవి పని చెయ్యవమ్మా అంటారు ఆ అప్పల దేశకులో ఒక శ్లోకంలో. మమ మతిరుపదేశాత్ దేశికానాన్ నచస్య. ఎంతమంది టీచర్లని మార్చండి, ఎంత ఎక్స్పర్ట్ టీచర్లను తీసుకురండి, అయినా మమ మతి, నా బుద్ధి, దేశికానాం, ఆ ఉపదేశాలతోటి నా బుద్ధి మారదు. నాది చాలా గట్టి బుద్ధి, అసలు తిరుగులేని బుద్ధి నాది అంటారు. భగవతి నా విచిత్రం. అమ్మా, నువ్వు బెంగపడకు, నువ్వు మంచి టీచర్వి కాదేమో అని అనుకోకు, ఇది నీ లోటు కాదు, ఇది నా లోటు అంటారు ఆయన. నువ్వు గుడ్ టీచర్వే, కానీ నువ్వు గుడ్ కాదు, ఎక్సలెంట్ టీచర్వి నువ్వు, కానీ నాదమ్మా ఈ దోషం. భగవతి నా విచిత్రం
పాత్ర దోషో బలీయాన్. ఇది అనుకోవాలి మనం ఎప్పుడు. ఏదైనా మనకు తెలియలేదు అంటే వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అని అనుకోకూడదు. పాత్ర దోషో బలీయాన్, ఇది పాత్ర దోషమా అంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏది అంటే మంచిగా నీటితో నిండినటువంటి మేఘాలు ధారాపాతంగా వర్షం కురిపిస్తే ఆ వర్షానికి పదును పడి నేల చక్కగా అంకురించి చక్కటి పంటని పండించటానికి సంసిద్ధంగా తయారవుతుంది. అదే వర్షధారలు ఓ బండరాయి మీద పడ్డాయనుకో, ఆ బండరాయి మీద ఎంత వర్షం కురిసినా సరే అందులోంచి అంకురం వస్తుందా చెప్పు తల్లి అంటారు ఆయన. ఉదయమిహ శిలాయాం అంకురః కింకరోతి. శిల మీద చిగురు రావడం మీరెక్కడైనా చూసారా? శిల మొలకెత్తడం మీరెక్కడైనా చూసారా? అమ్మా, నేను శిల, నా దోషం తప్ప నీ ఉపదేశం వర్షధారల లాంటిది తల్లి. అంచేత ఇది పాత్ర దోష, ఇందులో ఏమి దోషం, ఇది ఏమి విచిత్రం కాదు అని అద్భుతంగా అమ్మ వైభవాన్ని, తన బుద్ధి మాంద్యాన్ని అప్పల దేశంలో అందులో వివరణ చేస్తారు. అలాగే భవభూతి కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు. శ్లోకాలన్నీ మనం చెప్పుకోలేం, కానీ గురువు గారు అందరికీ ఒక్కలాగే విద్యని ఇస్తాడు. వాళ్ళల్లో శక్తిని తాను తీసుకోవడం కానీ వాళ్ళ కొత్త శక్తిని తాను కలగచేయటం కానీ చెయ్యడు. అందరికీ ఒక్కలాగే ఇస్తాడు. కానీ కొంతమందికి అది అర్థమవుతుంది, కొంతమందికి అది ఫలించదు. ఎంచేత అంటే అది మట్టి బుర్ర, ఇది గట్టి బుర్ర. ఆ మట్టి బుర్ర కాబట్టి మట్టి ముద్దలో ముఖం నీడ మనకి కనిపించదు. మంచి అద్దంలో అయితే అది ప్రతిఫలిస్తుంది. మణిలాంటి వాళ్ళల్లో అయితే గురువు గారు ఇచ్చిన విద్య ప్రతిఫలిస్తుంది. మట్టి ముద్దలలో అయితే ఏం ప్రతిఫలనం వస్తుంది? ఏమీ రాదు కదా అంటారు. వితరతి గురుర్ విద్యే ప్రాజ్ఞ, విద్యాం ప్రాజ్ఞే అంటూ ఒక శ్లోకం ఉంటుంది. అలాగే ఇక్కడ మధుర కవులు తమ ఆచార్యుల యొక్క వైభవాన్ని ఎలా చెప్తున్నారు అంటే, నిన్నెంజుల్ నా మనస్సులో నాటుకునేటట్లుగా చేశారు. అంతే, నాటుకోవడం కాదు, అర్థం అవ్వడం కాదు, నిరుత్తినాన్ స్థాపించేశారు. ఒక మేకు పెట్టి కొట్టినట్లుగా స్థిర ప్రతిష్ఠ చేశారు ఆ వేదత్తిన్ ఉట్పొరుల్. అందుకే నేను మరి ఇంక గురువు గారి కంటే ఇంకొక దైవం నాకు లేదు అని అనుకుంటున్నానే. తక్క సీర్ అంటారు. ఈ తక్క సీర్ అంటే తగినటువంటి వాయిచ, తగినటువంటి జ్ఞానశక్తి కలిగిన వారు, తగినటువంటి వాక్ శక్తి కలిగినటువంటి వారు. దేనికి తగిన అంటే భగవద్వైభవాన్ని పాడడానికి తగినటువంటి వైభవం ఆళ్వార్లకే ఉంది. ఇంతకు ముందు మనం దీనికి 2 రకాల ఉదాహరణలని చెప్పుకున్నాం. శఠరిపు రేఖయేవ అనే ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాము. భగవంతుణ్ణి పాడాలంటే శఠగోపులు, శఠగోపుల్ని పాడాలంటే మధుర కవులు, రామానుజులని పాడాలంటే తిరువరంగత్తముదనార్లు, మామూలులని పాడాలి అంటే ఎరుంబియప్ప అని ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. చూసారా, అది ఇక్కడే ఈ వ్యాఖ్యానంలోనే ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలతో సాటి అయినటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారు నమ్మాళ్వార్లు అని ఏర్కుం పెరుం పుగళ్ అనేటటువంటి ఒక పాశురాన్ని కూడా మనం అనుసంధానం చేసుకున్నాం. వారితో సాటి అయిన వాడే వారి వైభవాన్ని చెప్పగలుగుతారు. అలాగే భగవద్వైభవాన్ని చెప్పగలిగినటువంటి వైభవం కలిగినటువంటి వారు తక్కసీర్ శఠగోపన్ అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆ పాత ఎగ్జాంపుల్సే ఎందుకు చెప్పుకోవాలి? ఇంకొక ఎగ్జాంపుల్ ని చెప్పుకుందాం. తిరువృత్తంలో ఒక పాశురాన్ని అనుసంధానం చేద్దురు గాని అని చెప్పాను కదా. ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఆ పాశురం. మీరు 4,000 చదువుతున్నారు కదా, అందులో తిరుమంగయాళ్వార్ల పెరియ తిరువుని అనుసంధానం చేస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి భావన ఇక్కడ ఉండే భావన ఒక్కలాగే ఉంటుంది. ఈ సన్నివేశం ఎలా ఉంటుంది అంటే, పాసురం తర్వాత చదువుతారు, భావం ఇప్పుడు చెప్తున్నాను వినండి. తక్కసీర్ అనడానికి అన్నమాట ఇది తగిన కళ్యాణ గుణ వైభవం కలిగినటువంటి వారు అని ఒక నాయికగా తనని భావించుకున్నారు. ఆ నాయిక భగవంతుడికి దూరమై బాధపడుతోంది. ఆవిడ వాడిపై ఉంది. అలా వాడిపై ఉండేటటువంటి ఆవిడ ముఖంలో ఒక్కసారి మళ్ళీ ఏదో తళుకు కనిపించింది, చెలికెత్త కనిపెట్టింది. ఏంటి ఇంతవరకు మొహం వాడిపై ఉంది, ఇప్పుడేంటి ఒక్కసారి అలా మెరిసిపోతున్నావు, ఏమిటి ఆయన మాటలు ఏమైనా నీ జ్ఞాపకం వచ్చాయా అని అడుగుతుంది. అబ్బే, ఆయన మాటలు జ్ఞాపకం వచ్చేంత స్థితి నాకు ఉందా, ఆయన గురించి నేను చెప్పగలనా అని అంటూ, ఎందుకని నేను అలా మాట్లాడుతున్నాను అంటే ఇది ఆళ్వార్ల పరంగా కూడా సమన్వయం చేస్తారు.
ఆళ్వార్లు భగవంతుడికి దూరమై నన్ను తీసుకెళ్ళిపో అని అంటూ ఉంటున్నారు కదా. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ అన్నారట, అదేంటండి ఒక ప్రయోజనం కోసం మిమ్మల్ని ఇంకా ఉంచారు, మీ చేత తిరువాయిమొഴി పాడిద్దామని అనుకుంటున్నాడు, మీరెందుకండి అంత తొందరపడుతున్నారు, అంత నీరసపడిపోతున్నారేమిటి అని అడిగారట. అడిగితే ఆళ్వార్లు అంటున్నారట, అయ్యో అంత బుద్ధి ఉందా నాకు, అంతగా నేను ఆయన గురించి పాడగలిగినటువంటి పాటల్ని పాడగలనా అన్నారు. అంటే మరి పాడారు కదండి, తిరువాయిమొഴിని మీరే చెప్పారని అంటారండి అందరూను అన్నారట. అవును పాడాను, ఎలాగా అంటే చేయి పట్టుకొని రాయిస్తూ ఉంటే అది నేనే రాశాను అని పిల్లలు ఎలా సంతోషపడుతూ ఉంటారో అలాగే నా నాలుక పట్టుకొని నా చేత చెప్పించాడండి ఆయన. తిరుమాల్ అవన్ కవి అని అందులో ఉంటుంది. అది ఇక్కడ మనకి తిరుమాలవన్ కవి అని పదం అన్నమాట. అక్కడ నేను పాడేనా, నా నాలుక మీద పట్టి ఆయన తనని తానే పాడుకున్నాడు, అది నేను చెప్పిన ప్రబంధం కాదు అన్నారట ఆళ్వార్. నాకంత బుద్ధి ఉంటే, నాకంత శక్తి ఉంటే అయ్యో అన్నారట వాళ్ళకి ప్రశ్నకి సమాధానంగా. మరి అందరూ అది చాలా బాగుంది, చాలా బాగా పాడారు, అది చాలా మంచిది, ఆళ్వార్ల కీర్తన చేసినారని తిరువాయిమొഴి పిచ్చి పట్టిందండి ఇప్పుడు అందరికీ, అందరూ నేర్చేసుకుంటున్నారు, అందరూ చదివేస్తున్నారు, ఏమిటండి అని అడిగితే, అవునవును అది మంచిదే అవుతుంది, ఈ లోకం ఎలాంటిదిట అంటే బల్లి ఒక శబ్దం చేస్తుంది, బల్లి అరుపు అని మనం వింటూ ఉంటాం చూసారా, ఆ బల్లి అరుపు శుభానికి సూచకం అని శుభశకునాలు కొన్ని చెప్తూ ఉంటారు మనకి. అదిగో బల్లి అరిచింది, ఇది శుభం అని అంటూ ఉంటున్నారు. శుభశకునాలలో బల్లి మనం ఏదైనా అనుకుంటే దాని అరుపు కనుక వెంటనే వినిపిస్తే అది మనకి శుభ సూచకం అని అనడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఇది మనకి మనకి నాట్యార తిరుమలలో అంటే నీ కూడిడు కోడలే అని ఆండాళ్ళమ్మ వారు కూడలి యంత్రాన్ని పట్టుకుంది అని అంటారు. ఇది మనకి పాత సినిమాల్లో కూడా ఈ డైలాగ్స్, అదిగో బల్లి అరిచింది నిజం అని అంటూ ఉంటారనమాట. అలాంటిది ఒక శుభశకునంగా భావిస్తారు. ఆ బల్లి అరుపే శుభం అని అందరూ అనుకుంటూ ఉండేటటువంటి పద్ధతి ఒకటి ఉంది కదా. మరి నా మాటలు కూడా అలాగే పిచ్చివాళ్ళు శుభం అని అనుకుంటున్నారు, నిజానికి నేను మాట్లాడలేదు, అది బల్లి అరుపు శుభశకునం అనుకున్నట్లుగానే ఇవి నా మాటలుగా భావించి శుభం అని అనుకుంటున్నారు అని అంటారు. సమానంగా ఈ లోకానికి ఏదైనా వెర్రేనండి, ఏది వాళ్ళు అనుకుంటారో అదే నమ్మి ఉంటారు అని అంటారు. బల్లి అరుపు శుభశకునమా అంటే తిరుమంగయాళ్వార్ల పెరిగే తిరుమలలో మీరు ఒక్కసారి గమనించండి, కొట్టాయి పల్లి కొట్టి అని కొట్టాయి పల్లి కొట్టి అని, ఓ బల్లి బల్లి అరువు ఆయన వచ్చేస్తాడు, బల్లి ఆయన వస్తాడని నువ్వు శబ్దం చెయ్యి అని తిరుమంగయాళ్వార్లు కూడా మనకి అందులో ప్రయోగం చేస్తారు. అంచేత తక్కసీర్ అని మనం అనుకున్నా తిరుమాల్ అవన్ కవి, ఆయన తననే పాడుకున్నాడు అని వీరి ఉద్దేశం. కానీ తిరుమాలవన్ కవి, భగవత్ కవి ఎవరు అంటే ఆళ్వార్లే అని మనకి చెప్తాం. అలాంటి శటహోపన్ ఎన్నంబండి మా స్వామి అన్నారు. అంటే సీర్ అన్నారు అక్కడ చాలదా అంటే ఆ పాడడంలో ఆ గొప్పతనం, అంతకు మించిన గొప్పతనం నన్ను స్వీకరించటంలో అని ప్రత్యేకించి మా 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 అనుకున్నట్టుగా ఎన్నంబి, మీ నంబి వేరు మా నంబి వేరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మధుర కవులు. మీ నంబి ఎవరు? తిరుక్కురుంగుడి నంబి. మా నంబి ఎవరు? కురుగూరు నంబి. కురుగ్గుడి నంబి కాసమండి ఎన్ నంబి అనడం అనమాట. జానకి అనేసరికిలా జానకి అన్న పేర్లు ఉన్నవాళ్ళు చాలా అన్నారు అనుకోండి, అవే ఆ జానకి కాదు ఈ జానకమ్మ గారు అని ఎలాగైతే మనం దాన్ని వేరు చేసి చెప్తామో. నిన్న నేను ఒక న్యూస్ చూసాను, టైం అయిపోతుంది అనుకోండి, కానీ న్యూస్ చెప్తే ఈ ఆన్లైన్ లో గ్రూపులు రకరకాలుగా గ్రూపులు ఫామ్ అవుతూ ఉంటాయి కదా. కరీంనగర్ లో జరిగిన ఒక సన్నివేశం ఒక న్యూస్ గా వచ్చిందనమాట. ఆ వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో ఎక్కడో మరి తెలియదు మనకి ఒక గ్రూప్ ఫామ్ అయిందిట. ఏది అంటే శ్రీనివాస అని పేరు కలిగిన వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అవుతున్నారట. ఆ శ్రీనివాసులందరూ ఒకసారి కలుగుతాను, వాళ్ళు ఇప్పుడు ఇంచుమించుగా వేల కొలది తయారయ్యారు. కానీ ఈ వేల కొలదిగా ఉండేటటువంటి ఆ శ్రీనివాసులందరూ కూడా ఒకసారి కలిస్తే బాగుండును అని అనుకుని కలిసినారట. కరీంనగర్ లో జరిగిందట ఈ కార్యక్రమం. అందరూ చక్కగా నామాలు పెట్టుకుని అందరూ కలిశారు, పద్ధతిగా ఉన్నారు, ఏవో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందరూ కలిస్తే ఇప్పుడు శ్రీనివాస అంటే ఎవరు పలుకుతారు?
అందరూ శ్రీనివాసులే కదా. అంచేత శ్రీనివాస అంటే ఓయ్ అని పలికేటట్లుగా ఆ గ్రూప్ తయారైంది. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏమిటిట అంటే ఏడాదికి ఒకసారి తిరుపతి వెళతారట, సేవించుకుంటున్నారట. అప్పుడు ఒక ట్రైన్ లో వెళితే ఆ ట్రైన్ మొత్తం శ్రీనివాసులే ఉండాలి అనేది వాళ్ళ లక్ష్యంట. శ్రీనివాసులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కలిసేటట్లుగా ఈ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నామని తమాషాగా ఒక న్యూస్ చెప్పారనమాట. అలాగే ఇక్కడ నంబి నంబి అని అనేసరికల్లా ఆ నంబి అంటే ఆ కురుగ్గుడి నంబి మీదకి వెళ్ళిపోతుంది. మా గురువు గారు బాగా మీకు అలవాటు చేసేసారు. అంచేత ఆయన నంబి కాదు, ఎన్ నంబి నా నంబి అని తమ ఆచార్యులను గురించి చెప్పుకుంటున్నారనమాట. ఆయనకి ఆళ్ పుక్క కాదల్, నేను దాసుడనవ్వాలనేటటువంటి నా ప్రీతి దాస్యాన్నే నాకు అనుగ్రహించింది అని, అదే ఫలితంగా నేను పొందేను అని కృతజ్ఞతగా తెలియచేస్తున్నారు. ఈ పాశురంలో మిగిలిన విశేషాలను యథావకాశం రేపు అనుసంధానం చేస్తుందాం. ఇప్పుడు పాశురాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేద్దాం.